తెలిసిన వాడు, కాలాన్ని గౌరవించిన వాడు జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తాడు. కాలాన్ని వృధాగా పోనిచ్చేవాడు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్, జీవితంలో సక్సెస్ చూడలేడండి, జీవితాన్ని సార్థకత చేసుకోలేడండి. ఇది అర్థం కాక సమాజం అంతా కూడా ఈరోజు దేవుడిచ్చిన ఈ విలువైన తిరిగి రాని కాలాన్ని ఎన్నో దారుణమైన కార్యక్రమాలకు, తప్పుడు కార్యక్రమాలకు సోమరిపోతులుగా ఈ కాలాన్ని నిర్మించుకుంటూ మరణానికి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కదా, మరణం చెప్పిరాదన్న సంగతి కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమవుతుందండి? మరణం చెప్పిరాదు అన్న సంగతి కూడా వాళ్ళకి అర్థం కాక సమయాన్ని ఎంత ఈజీగా వృధా చేస్తారు చూడండి ఒకసారి. అందుకే నిజంగా అపోస్తులైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి. బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా ఆలోచించండి. ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమండి 5వ అధ్యాయం 15వ వచనం ఏం చెప్తున్నాడు? దినములు చెడ్డవి, దినములు చెడ్డవి. ఎలా దినములు చెడ్డవి అయిపోయినాయి? మంచి రోజులు ఏమైనా ఉన్నాయి చెప్పండి? మంచి రోజులు మనం చూడాలంటే శివాన్ని ప్రేమించి మంచి రోజులు చూసేవాడు ఎలా బతకాలో పేతురు గారు, అపోస్తులైన పేతురు గారు ఆల్రెడీ చెప్పాడు. లేఖనాలు చదివే అలవాటు మీకుంటే, ఎప్పుడు దేవుడి సన్నిధిలో గడిపే అలవాట్లు ఉంటే ఇట్లాంటి మంచి మంచి విషయాలు మనకు తెలుస్తాయి. గడిపే అలవాటు లేనివాడికి ఏం చేస్తాం చెప్పండి, అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ప్రతి లేఖనాలు ఎత్తి చూపించాలంటే చాలా సమయం వృధా అయిపోతుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు సమయాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాడు చూడండి. ఈరోజు ఒక్కసారి ఈ సమాజాన్ని చూడండి. గడిచిపోయిన రోజులు మంచివా, రాబోయే రోజులు మంచివాడి చిన్నపిల్లడు చెప్తాడు. గడిచిపోయిన రోజులే మంచివాడి చెప్తాడు. అంటే రాబోయే రోజులు అయితే అర్థం అంతే కదా, అదే చెప్తాడు పౌలు గారు. ఎందుకంటే దినములు ఎందుకు చెడ్డమైపోయింది అంటే మనుషులు కాలాన్ని ఏం చేస్తారట? జాగ్రత్తగా వినాలి. దేవుడిచ్చిన కాలాన్ని, దేవుడు ఆ కాలంలో దేవుడిచ్చిన కార్యక్రమాలు కనుక నీ జీవితానికి ఉపయోగిస్తే సత్ఫలితాలు వస్తాయి, ప్రయోజనాలు వస్తాయి. అర్థమవుతుందా? కానీ దేవుడిచ్చిన కాలాన్ని వృధా చేస్తూ ఆ కాలంలో కనుక వ్యర్థమైన పనులు చేసేవనుకో ఎట్లాంటి ప్రయోజనం మనకు వస్తుంది చెప్పండి? ఎట్లాంటి విజయాలు మనకు వస్తాయి? ఒక మంచి పనికి సమయాన్ని కేటాయించామనుకో మంచి ఫలితాలు వస్తాయి. ఒక చెడ్డ పనికి సమయాన్ని వెచ్చించామనుకోండి ఎలాంటి ఫలితాలు వస్తాయి? అదే ఈరోజు సమాజంలో జరిగేది అదే. ఈరోజు మనకు ఎందుకు చెడు జరుగుతుంది, చెడ్డ ఫలితాలు ఎందుకు వస్తున్నాయంటే దేవుడిచ్చిన విలువైన కాలాన్ని ఎలా వాడుతున్నారు మనుషులందరూ కూడా? చెడు కార్యక్రమాలకు వాడేవాళ్ళు కొంతమంది, సోమరిపోతులుగా గుర్రు పెట్టుకుని నిద్రపోయేవాళ్ళు ఇంకొంతమంది. సోమరిపోతులు అండి, మనిషి అంటేనే సోమరిపోతు. ఏం పోతు? తిండిపోతట, సోమరిపోతట, తిరుగుబోతట, తాగుబోతులట. ఏం పోతులు? ఏమంటే గొర్రెపోతులు తెలుసు, మేకపోతులు తెలుసు. ఈ పోతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ పోతులు? తిండిపోతులు, తిరుగుబోతులు, తాగుబోతులు, సోమరిపోతులు. ఎన్ని పోతులు వచ్చినాయి చూడండి. ఇవేమి మనుషులు తెచ్చుకున్న పోతులు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం వలన, ఆ కాలంలో సరైన కార్యక్రమాలు చేయకపోవటం వలన. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దేవుని పిల్లలు ఆలోచించండి. ఈరోజు దినములు ఎందుకు చెడ్డగా మారిపోయాయంటే దేవుడిచ్చిన సమయాన్ని మనుషులు చెడు కార్యక్రమాలకు, చెడ్డ పనులకు వాడుతున్నారు, వ్యర్థమైన కార్యక్రమాలకు వాడుతున్నారు. అందుకే మానవ జీవితాలన్నీ కూడా అర్థవంతంగా మారవలసింది పోయి ఎందుకు వ్యర్థంగా మారుతున్నాయంటే కాలాన్ని ఎవరికి నచ్చినట్టు వారు వాడుతున్నారండి. కాలాన్ని ఇచ్చిన దేవుడికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి తప్ప, కాలాన్ని, విలువైన కాలాన్ని ఇచ్చిన దేవుడు కార్యక్రమాలు దేవుడికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి తప్ప మనకు నచ్చినట్టుగా మనం బ్రతక